హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమా. ఈ రోజు అయితే మేము అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము. మేము 3 years నుంచి గుర్గాన్లో ఉంటున్నాము, బట్ ఇప్పటి వరకు అయోధ్య అయితే వెళ్ళలేదు. రీసెంట్గా ఓపెన్ చేశారు కదా 2024లో, అప్పటి నుంచి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్కి వెళ్తున్నాము. అక్కడికి మాకు అరౌండ్ ఒక 1 hour వరకు పడుతుంది. సో అక్కడి వరకు మేము క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. చెప్పు చెప్పు. క్యాబ్లో అయితే వచ్చేసాము. అక్క అమ్మమ్మ కొంది. ఏం కొంది? ఓకే, బై బై చెప్పి. బై బై సుమా. అండ్ మేము స్టార్ట్ అయ్యే ముందే కొంచెం వర్షం పడింది, ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది. అండ్ ఈ టన్నల్ అయితే రీసెంట్ గా ఓపెన్ చేశారు, చాలా బాగుంటుంది ఈ టన్నల్, చాలా లైటింగ్స్ తో. అండ్ ఇక్కడ ఈ బొమ్మలన్నీ ఎవ్రీ స్టేట్ వి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ టన్నల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత మాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గర అయిపోయింది. అండ్ ఈ రోడ్స్ అన్నీ వచ్చేసి ఢిల్లీ రోడ్స్ అన్నమాట, చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంటాయి. మేమైతే ఇప్పుడు ఐఎస్బిటి కాశ్మీరీ గేట్కి వెళ్తున్నాము, అంటే ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కాశ్మీరీ గేట్, అక్కడికి వెళ్తున్నాము. ఢిల్లీ నుంచి నార్త్ ఇండియాకి ఎక్కడైనా కొంచెం టూరిస్ట్ డెస్టినేషన్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ రీచ్ అవ్వడానికి మోస్ట్లీ బస్సెస్ ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మేము వెళ్ళింది అరౌండ్ గాంధీ జయంతి టైంలో అనమాట. ఇలా ఢిల్లీ ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి సర్కిల్స్ చాలా ఉంటాయి, అరౌండ్ 50 సర్కిల్స్ ఏమో ఉండొచ్చు. సో ఎవ్రీ సర్కిల్ దగ్గర అట్లా గాంధీ జయంతి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ రోడ్కి మీకు 2 వైపులా కనిపిస్తున్నవన్నీ వేరే వేరే కంట్రీస్ ఎంబసీస్ అనమాట. ఈ కంట్రీస్ ఎంబసీస్ అన్నీ కూడా అసలు బయటకు మనకి ఏం కనిపించకుండా చాలా కంట్రీస్ మటుకు మ్యాక్సిమం అంటే 90% ఆఫ్ కంట్రీస్ ఇట్లాగా మొక్కలన్నీ చెట్లన్నీ పెంచేసుకుంటారు. అండ్ ఢిల్లీలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మోస్ట్లీ ఇండియా గేట్ మనకి తగులుతుంది అనమాట, అంటే దాన్ని చూసి దాని ముందు నుంచే వెళ్తాము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇదైతే కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ అనమాట. మేమైతే రీచ్ అయిపోయాము. లోపలంతా ఇలా ఉంది. వెళ్ళిన వెంటనే సెక్యూరిటీ చెక్ అంతా చేశారు. చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఫ్లిక్స్ బస్ తీసుకున్నాము. ఆ ఫ్లిక్స్ బస్ కౌంటర్ ఎక్కడుందో చూసి అండ్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అన్న దాన్ని బట్టి మనం వెళ్ళిపోవడమే. మాది వచ్చేసి రోజు మేము ఫ్లిక్స్ బస్లో వెళ్తున్నాము. మాకు ఎంత పడింది ఫేర్? పర్ పర్సన్కి 1100 అట్లాగా పడింది. అండ్ నెక్స్ట్ మనకి నార్మల్ రైల్వే స్టేషన్స్లో ఇంకా ఎయిర్పోర్ట్లో డిస్ప్లే ఉంటుంది కదా, బస్సెస్ ఏ టైంకి వస్తాయి అన్నవి అట్లాగా మనకి స్క్రీన్లో ఇచ్చేస్తారు. మనకి ఇట్లాగా ఎస్కలేటర్స్ అండ్ ఇంకా లిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే కిందకి వెళ్ళిపోవాలి. 49 to 52 ప్లాట్ఫామ్ మధ్యలో మా బస్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడైతే మా బస్ టైంకి పెట్టేశాడు. ఫస్ట్ బస్ ఎక్కినప్పుడైతే అంత సాటిస్ఫైడ్ కాదు, బట్ మేము రిటర్న్ వచ్చింది జింగ్ బస్ అనమాట. జింగ్ బస్ చూసిన తర్వాత ఇది 100% బెటర్ అనిపించింది. సో ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఫ్లిక్స్ బస్ ఆప్ట్ చేసుకోవడం బెటర్ చాయిస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాప్లో ఎట్లాంటి ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉండవు, అన్నీ ఇట్లా స్నాక్సే ఉంటాయి, చిప్సే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసామండి. మేము క్యాబ్లో ఈ బస్ స్టేషన్కి బస్ స్టాండ్కి వచ్చే దారిలో అయితే చాలా వర్షం దంచేసింది. ఆల్మోస్ట్ ట్రిప్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాము. ఇంకా ఫైనల్లీ రాముడి మీద భారం వేసేసి ఓకే ఫైనల్లీ వెళ్తున్నాం కదా, ట్రిప్ అంతా మంచిగానే అవుతుంది అన్న హోప్తో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఫ్లిక్స్ బస్ చేసుకున్నాం కదా, అంతైతే మంచిగా లేదు, అంత బాగా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అంత గొప్పగా లేదు. చూడాలి రేపు పొద్దున వరకు ఎలా అవుతుందో. బస్ మేము 6:40 అట్లాగా ఎక్కాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7:20 అట్లా దిగాలి. చూడాలి ఏ టైం అవుతుందో అండ్ వెదర్ ఎలా ఉంటుందో. బస్ అయితే ఒక 20% మాత్రమే ఫిల్ అయ్యింది. ఎక్కువ మంది ఈ బస్ అయితే లక్నోకి, గోరఖ్పూర్కి వీటికే ఎక్కుతున్నారు. అయోధ్యకి నాకు తెలిసి మేము ఒక్కళ్ళమే ఉన్నాము.
ఇంకో థింగ్ ఏంటంటే ఐఎస్పిటి కాశ్మీరీ గేట్ అన్నది అంటే నేను చాలా వీడియోస్ లో చూసాము, మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. అక్కడ కూడా అంత మంచిగా ఏం అనిపించలేదు. మేము ఇంకా డిన్నర్ అది ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. నార్మల్ గా అయితే ఫస్ట్ అనుకున్నాము ఆ బస్ స్టాండ్ లోనే మంచిగా దొరుకుతాయి ఫుడ్స్ అన్ని అనుకున్నాము. అక్కడ ఇలా చిప్స్ ప్యాకెట్స్ తప్పితే ఇంకేమీ లేవు. అది చాలా పెద్ద బస్ టెర్మినల్. ఇంకా అక్కడి నుంచి చాలా ఇటువైపు నార్త్ ఇండియాలో చాలా డెస్టినేషన్స్ కి అక్కడి నుంచి వెళ్తారనమాట. సో నేను అనుకున్నాను అక్కడ చాలా బాగుంటుంది, చాలా నీట్ గా ఉంటుంది అనుకున్నా, కానీ అంత మంచిగా అయితే అస్సలు లేదు. అండ్ ఇంకొకటి ఐఎస్పిటి కాశ్మీరీ గేట్ లో టాయిలెట్స్ అయితే అస్సలు బాగాలేదు. సో ఎప్పుడు మీతో సేఫ్ లాంటివి ఏదైనా ఉంటే క్యారీ చేసుకోవడం చాలా బెటర్. సో అన్వాంటెడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి అంత జెంట్స్ దానిలో నాకు తెలీదు, బట్ లేడీస్ దానిలో మాత్రం అంత ఇండియనే ఉంది. వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే అసలు లేవు. సో బెటర్ మీరు ఇలాంటివి క్యారీ చేయడం ఎక్కడికి వెళ్ళినా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మా డే 1 ఇన్ అయోధ్య. వాళ్ళు చెప్పిన టైంకి మమ్మల్ని సూర్య ప్యాలెస్ దగ్గర దించేశారు. సో అక్కడి నుంచి మేము టుక్ తీసుకున్నాము. ఆటోస్ టుక్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇదైతే అయోధ్యలో మెయిన్ రోడ్డు. ఇక్కడంతా రామాయణంలో సీన్స్ అన్నీ డెపిక్ట్ చేస్తూ ఇలాగ మొత్తం పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయరే కదండి రామ్ మందిర్ కొత్తది అంతా ఓపెన్ చేశారు. సో అప్పటి నుంచి అయోధ్యలో కన్స్ట్రక్షన్స్ ఇట్లా చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదివరకు అది రామ్ మందిర్ ఓపెన్ చేసినప్పుడు చిన్న హోటల్స్ కూడా 3000-4000 అట్లా ఉండేవి. చిన్న హాస్టల్స్ అవి కూడా 2000 అలా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా బెటర్ అయ్యింది ప్రైసెస్ అవి. బాగా రోడ్స్ అన్నీ వైడ్ చేయడము, ఇంకా కొత్త హోటల్స్, హోమ్ స్టేస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడము, ఇవన్నీ వర్క్స్ చాలా జరుగుతున్నాయి. అయోధ్య మొత్తానికి జరుగుతున్నాయి. అవుట్స్కట్స్లో ఇంకా ఎక్కువ చూసుకుంటున్నాము ఇలాంటివి. అండ్ మేము తీసుకున్న హోటల్ అయితే మాకు అరౌండ్ 1800 to 2000 అట్లా పడింది. లొకేషన్ అంతా బాగానే ఉంది, బట్ రామ్ మందిర్కి మరీ వాకబుల్ డిస్టెన్స్ అయితే లేదు. మేము అప్పటికప్పుడు సడన్ బుకింగ్ చేసుకున్నాము. సో మాకు అంత దగ్గరలో అయితే ఏం దొరకలేదు. అది కూడా మేము లాంగ్ వీకెండ్లో వెళ్ళాము. సో కొంచెం కష్టమైందనమాట టెంపుల్కి దగ్గరలో దొరకడము. సో కొంచెం ప్రైమ్ ఏరియాలోనే తీసుకున్నాము. మీరు ఇప్పుడు చూసేదంతా మెయిన్ రోడ్ అనమాట. సో ఇంత వైడ్గా ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఇంకా మనకి ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉంటాయో ఆ రోడ్స్ అన్నీ చాలా చిన్నవన్నమాట. మేమైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి గుప్తార్ ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదే కొంచెం అయోధ్య నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. అరౌండ్ ఒక 8 to 10 kilometers దూరం అయితే ఉండొచ్చు. సో గుప్తార్ ఘాట్కి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ హనుమాన్ గర్హి దగ్గర డ్రాప్ చేయమన్నాము. సో ఆటో వాళ్ళు టుక్ వాళ్ళు 400 to 450 అరౌండ్ తీసుకున్నారు. అలాగే గుప్తార్ ఘాట్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది సరియు నది ఒడ్డు. ఇక్కడే శ్రీరాముడు అవతారాన్ని ఇంకా ఎండ్ చేసేసిన ప్లేస్ ఇదేనమాట. సో ఫస్ట్ అది కొంచెం దూరంలో ఉంది అండ్ మాన్సూన్ సీజన్ కదా, ప్రీవియస్ డే చెప్పాను కదా, కొంచెం వర్షం పడింది. ట్రిప్ కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నామని. సో వెదర్ చూస్తే మేము వెళ్ళిన వీకెండ్ 2 days ఫుల్ రెయిన్స్ చూపించింది అనమాట. సో మిగతా టెంపుల్స్ అన్నీ చాలా దగ్గరవి ఒకటేసారి చూసేసుకోవచ్చు. ఇదైతే వర్షం పడితే దూరం వెళ్ళలేము అని చెప్పి కొంచెం వెదర్ బాగుంది అని చెప్పి మేము ఫస్ట్ ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక చిన్న టోల్ ఉంటుంది. అది టుక్ వాళ్ళే కట్టేసుకుంటారు. మనమైతే సపరేట్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా ఫుడ్ కోర్ట్, పార్క్, ఈ ఏరియా అంతా చాలా బాగుంది. పిల్లలు టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగా ఎంగేజ్ చేయించవచ్చు వాళ్ళని. అయితే ఇది ఈవినింగ్కి చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది అరౌండ్ 11 ఆ టైంకి వెళ్ళాము. సో కొంచెం జనాలు అయితే ఎవరు లేరు. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఏరియా అంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వచ్చేసి సరియు నది ఒడ్డు అండి. ఇదే గుప్తార్ ఘాట్. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. పర్ పర్సన్కి 100 rupees, 120 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మేము వెళ్ళింది వర్షాకాలం ఎండింగ్లో కదా. అండ్ ఈ ఇయర్ మొత్తం నార్త్లో ఫ్లడ్స్ కూడా ఎక్కువ వచ్చాయి కదా. సో ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడే మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుంది, సీతారాం లక్ష్మణుల టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శించేసుకుని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మీకు లోపల టెంపుల్ అది ఎలా ఉందో చూపించేస్తాను.
ఈ గుప్తార్ ఘాట్ దగ్గర అయితే నర్సింగ్ టెంపుల్, చక్రహరి టెంపుల్, సీతారాం టెంపుల్ ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయండి. మేమైతే ఈ సీతారాముల మందిరం ఒకటి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఈ ఘాట్ ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయినవి 1800s అని చెప్తున్నారు. సో ఇవి చాలా చాలా పాత బిల్డింగ్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో, అంటే చిన్న చిన్న రూమ్స్ లాగా ఉండి ఆర్కిటెక్చర్ అంతా చాలా పాతది. ఇది వచ్చేసి మనకి సీతారాముల మందిరం అన్నమాట. అండ్ లోపలైతే ఇలా ఉంటుంది, దర్శనం చేసుకోండి. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము వెళ్ళింది దసరాలో ఎండింగ్లో అన్నమాట. సో అక్కడంతా బయట మండపాలు పెట్టి అమ్మవారిని పెడతారు కదా, అక్కడి నుంచి వచ్చే సాంగ్స్కి మా పాప ఇలా డ్యాన్స్ చేస్తోంది. కరెక్ట్గా ఆపోజిట్లోనే రామ్ మందిర్కి బయట ఆపోజిట్లో ఇలాగ పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. మొత్తం అయోధ్య మొత్తానికి ప్రతి వీధికి అలా పెట్టారు. అండ్ ఇక్కడ వీళ్ళు 11 days చేస్తారనుకుంటా. 9 days అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంచారు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్స్లో తెలియచేయండి. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇట్లా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కాసేపు కొంచెం నడిచేసి ఆ చివరి దాకా వెళ్ళి చూసి ఏమేమి ఉన్నాయి అని చూసాము. చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ సేమ్ టుక్టుక్లో మేము బ్యాక్ వెళ్ళాము. అక్కడి నుంచి మేము హనుమాన్ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మనకి టెంపుల్ ముందు వరకు అయితే ఈ టుక్టుక్స్ ఆర్ ఆటోస్ వెళ్ళవు. ఒక 200 meters ముందరే ఆపేస్తారు. సో అక్కడ మనం దిగిపోయి ఆ 200 meters కొంచెం అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. రెండు వైపులా చిన్న చిన్న షాప్స్ లాగా ఉంటాయి. మీకు అక్కడ ఫ్రంట్ ఎదురుకుండా కనిపిస్తుంది కదా పైకి గోపురం లాగా, అదే హనుమాన్ గారి టెంపుల్. రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ అవ్వకముందు మోస్ట్లీ అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు హనుమాన్ గరిలోనే దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు అనమాట. ఇక్కడ అయితే ఇలా చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. మనం ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఒక 90 steps అరౌండ్ ఏమో ఎక్కాలి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆర్ పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళు నడవలేరు కదండి, వాళ్ళ కోసము వెనకాల ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అయిపోవచ్చు. మాకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, బట్ మాకు ఆ వే అయితే కనిపించలేదు. సో మేమైతే ఈ వేలోనే వెళ్ళాము. ఇక్కడ క్రౌడ్ బట్టి మనకి మధ్య మధ్యలో క్లోజ్ చేసేస్తారు. మేమైతే ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేసాము అక్కడ స్టెప్స్ మీదే. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక వెనకాల నుంచి ఇలా కిందకు వచ్చేస్తాము. కిందకు వచ్చి మళ్ళీ మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఆ వేలోకి వెళ్ళాలి. అంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వైపుకే వెళ్ళాలి. వెళ్తే అక్కడ మనకి ఫుట్వేర్ అంతా మనం ఎక్కడ పెట్టుకున్నామో అవన్నీ కలెక్ట్ చేసేసుకుని అక్కడి నుంచి మేము లంచ్ అయితే చేసేసాము. మళ్ళీ క్లౌడీగా ఉంది, లంచ్కి పాప కూడా ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి మేమైతే ఫస్ట్ లంచ్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సరయూ నది నయాఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మోస్ట్లీ అక్కడికి ఈవినింగ్స్ వెళ్తే చాలా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. అండ్ హారతి ఇస్తారు. ఆ ప్లేస్ అయితే ఈవినింగ్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. మాకైతే టైం బాగుంటుంది. మేము ఒక్క రోజులోనే మొత్తం అన్నీ కవర్ చేసేసాము. సో అక్కడి నుంచి మళ్ళీ టుక్టుక్ తీసుకుని వెళ్ళాము. టుక్టుక్ అయితే అంత కన్వీనియంట్గా లేదండి. చాలా అంటే చాలా డిస్కంఫర్ట్. అంటే మేము ఉన్నది ఇద్దరమే కదా, వెయిట్ కూడా సరిపోలేదు. అక్కడున్న రోడ్స్కి అంటే ఈ మెయిన్ రోడ్స్ బాగానే ఉన్నాయి. లోపలికి తీసుకెళ్తున్న కొద్దీ వాళ్ళు చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవడము, అవి చాలా లైట్గా ఉంటాయి కదా. సో కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది. ఆటోస్ ప్రిఫర్ చేయడానికి చూడండి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టుక్టుక్స్ ఎక్కాల్సి వస్తుంది. అవి ఎక్కువగా కనిపిస్తాయి మనకి. అక్కడి నుంచి మీకు వీణ ఏదైతే కనిపించిందో దాన్ని లతా మంగేష్కర్ చౌక్ అంటారు. ఆ ప్లేస్ నుంచి కొంచెం ఓపుకుంటే రామ్ మందిర్కి కూడా నడిచి వెళ్ళిపోవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసేదంతా సరయూ నది ఒడ్డు అనమాట. ఈ ఘాట్ దగ్గరే కొంచెం బాగా కన్స్ట్రక్షన్స్ అంతా డెవలప్ చేస్తున్నారు. చాలా బాగా అవుతుంది మొత్తం కంప్లీట్ అయిపోతే. ఇక్కడ హారతి ఇవ్వడము అంతా చేస్తారు. అండ్ ఇక్కడ నైట్ టైం లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా కిడ్కి ఇలా బోటింగ్ అంటే చాలా ఇష్టం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బోటింగ్ చేస్తాము. అంటే లైక్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయో మేము బోటింగ్ అయితే చేస్తాము. సో ఇక్కడ కూడా తీసుకున్నాము. పర్ హెడ్కి 100 rupees వరకు ఛార్జ్ చేశారు. అండ్ వెదర్ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఇలా క్లౌడీగా ఉంది, చాలా బాగుంది. అండ్ వాటర్ ఫ్లో కూడా ఇందాక చెప్పాను కదా మేము వెళ్ళింది వర్షాకాలం అని, చాలా చాలా ఎక్కువ ఉంది ఫ్లో కూడా. సో అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నాగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ విజిట్ చేయడానికి అని చెప్పి ఇలా ఈ సరయూ నది అయితే క్రాస్ చేస్తున్నాము.
అండ్ అయోధ్య అంటే ఫస్ట్ థింగ్ వానర సైన్యము మొత్తం అంతా ఇక్కడే ఉంటాయి కదా, కోతులు చాలా చాలా కోతులు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మధుర బృందావనంలో ఇలా ఫోన్స్ తీసేసుకోవడము, స్పెట్స్ లాగేయడం ఇట్లాంటివన్నీ చేస్తాయి. బట్ అయోధ్యలో అయితే అస్సలు అలాంటివి మేము చూడలేదు. చాలా ఎక్కువ కోతులు ఉన్నా కూడా మన చేతుల్లో లైక్ పిల్లల చేతుల్లో నుంచి ఎక్కువ తీసేసుకుంటున్నాయి బొమ్మలు అవి. సో అవి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మేమైతే చూసాం వేరే పిల్లల చేతిలో నుంచి బొమ్మలు అవి తీసేసుకోవడము అవి. అండ్ ఇదే నాగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు, అందుకనే తీయలేదు. బట్ బయట పాలు, పువ్వులు అవన్నీ కూడా అమ్ముతున్నారు, మనమే తీసుకుని అభిషేకం చేసుకోవచ్చు లోపల. అండ్ ఇక్కడ పిల్లలకి లంచం ఇవ్వాలి కదా, మనం చెప్పే మాటలు కొన్నిసార్లు వినడానికి. సో అలాగా తనని కార్ అయితే ఎక్కిచ్చేసాము. అండ్ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి రామ్ మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇందాక చెప్పినట్టే డైరెక్ట్ రామ్ మందిర్కి టుక్స్ ఆర్ ఆటోస్ అయితే ఎలో లేదు. సేమ్ మార్నింగ్ ఎక్కడైతే ఆపేశారో హనుమాన్ గర్హి దగ్గర అదే ప్లేస్లో ఆపేస్తే అక్కడి నుంచి మేము వాక్ చేయడం స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి డైరెక్షన్స్ అన్నీ మనకి ఈజీగా అర్థమైపోతాయి, రాసి పెట్టుంటారు. సో మేము సుగమ్ దర్శనం చేసుకున్నాము. సుగమ్ దర్శనము ఒక 2 weeks ప్రయారే చేసుకోవాలి. బట్ మాది అప్పటికప్పుడు అనుకున్న ట్రిప్ కాబట్టి మేము చేసుకోలేకపోయాము. బట్ తత్కాల్లో రోజు పొద్దున 6కి ఓపెన్ అవుతాయి. మనం 6కి రెడీగా ఉండి వాళ్ళ సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకి హారతి దర్శనం అండ్ సుగమ్ దర్శనం స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం అప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. సుగమ్ దర్శనం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అక్కడ పైన కూడా ఒక చిన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి, అక్కడికి ఎలో చేస్తారు. దానికి మేము వెళ్ళిన గేట్ వచ్చేసి కొంచెం పక్కకుందండి, టెంపుల్ ఫ్రంట్కి అయితే లేదు. అక్కడ దర్శనం చేసుకుని ఆ ఫోన్స్ అవి ఎలో ఉండవు కదా, బయట క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. మేమైతే ఆ సుగమ్ దర్శనం అదంతా ఏ సైట్ నుంచి బుక్ చేసుకున్నామో సైట్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి దశరథ్ మహల్ అనమాట. ఈ ప్లేస్లోనే దశరథుడు ఉండేవారు, ఇక్కడే వాళ్ళ ఇల్లు లాగా వాళ్ళ ఇల్లు ఉండేది. అండ్ రామలక్ష్మణులు వీళ్ళందరూ చిన్నప్పుడు ఈ ప్లేస్లోనే ఆడుకునేవాళ్ళు అని చెప్తారు. సేమ్ ఇదే బిల్డింగ్ కాదు, అప్పట్లో ఈ ఏరియాలో ఉండేవాళ్ళు అని చెప్తారు. అక్కడ లోపలంతా మనకి ఇలా ఓపెన్గా ఉండి చిన్న చిన్న రూమ్స్ లాగా కూడా ఉంటాయి. అండ్ మేము వెళ్ళింది నైట్ టైం కదా, అక్కడ హారతి టైంకి కొంచెం భజన చేయడము ఇలా అంతా ప్రోగ్రామ్ లాగా జరుగుతోంది. లోపలైతే చూసారా, ఇది కూడా చాలా పాత బిల్డింగ్, చాలా చిన్న చిన్న రూమ్స్ లాగా చుట్టూరా ఉండి మధ్యలో మొత్తం ఇలా ఓపెన్గా ఉంది. అండ్ లోపలంతా భజన జరుగుతోందని చెప్పాను కదా, లోపల కూడా ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుందండి. నైట్ టైం అవడం మూలన కొంచెం క్లారిటీ అయితే లేదు, బట్ లోపలంతా కూర్చోడానికి కొంచెం అంతా మంచిగా భజన చేసుకోవడానికి ఇలా చాలా స్పేషియస్గా అయితే ఉంది. లోపల ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగుందండి. లోపల విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి, దర్శించుకోండి. అక్కడి నుంచి దశరథ్ మహల్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం ముందుకెళ్తే ఇలా కనక్ భవన్ బోర్డు అయితే మనకు కనిపిస్తుందండి. ఆ లోపలికి వెళ్ళిపోతే మనకి కనక్ భవన్ వస్తుంది. ఈ కనక్ భవన్ ఏంటి అంటే సీతారాములకి పెళ్ళైన తర్వాత కైకేయి సీతమ్మకి ఈ కనక్ భవన్ని అంటే గోల్డెన్ ప్యాలెస్ని గిఫ్ట్ చేశారనమాట పెళ్ళైన తర్వాత. సో సీతమ్మ పెళ్ళయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ ప్లేస్లోనే స్పెండ్ చేశారు అని చెప్తారు. ఇక్కడ కూడా ఇందాక దశరథ్ మహల్ లోపల ఎలా అయితే మనకి చుట్టూరా రూమ్స్ లాగా ఉండి మధ్యలో కొంచెం ఓపెన్ ఏరియా ఉందో సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటుందండి. కాకపోతే ఇది కొంచెం అట్లా మెట్లెక్కి పైకి వెళ్ళి చూడాలి. మేము వెళ్ళిన టైంకి లోపల ఇక్కడ కూడా దశరథ్ మహల్ లోపల ఒక చిన్న టెంపుల్ ఉన్నట్టు దీని లోపల కూడా కనక్ భవన్ లోపల కూడా ఒక చిన్న మందిరం లాగా ఉంటుంది. సో మేము వెళ్ళిన టైంకి ఏంటంటే ఇలాగా నైవేద్యం పెడుతున్నారు అనుకుంటా. సో అంతా కర్టెన్స్ క్లోజ్ చేసేసారు. ఒక 40 minutes అట్లా పడుతుంది అని అన్నారు. సో ఇంకా మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోయాము. సో చూసారు కదా, ఇది కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఎప్పుడో కట్టిన భవనం అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ బిల్డింగ్లో ఉండేవారు సీతమ్మ అని కాదు, ఈ ఏరియాలో ఈ ప్లేస్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ ప్లేస్లోనే కనక్ భవన్ ఉండేది అని చెప్తారనమాట.
దశరథ్ మహల్ ఉన్నంత స్పేషియస్గా అయితే కనక్ మహల్ లేదు. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ కూడా అందరూ లైక్ ఇలాగ పూజలు చేయడము, అలా కొంచెం సేపు వెయిట్ చేయడము చేస్తున్నారు. ఇది Day 2 ఇన్ అయోధ్య. మేమైతే ఒక మ్యూజియంకి వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. బట్ ఆ రోజు మ్యూజియం క్లోజ్ చేసేసారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే పాస్ట్ 5 days నుంచి అది కొంచెం రెనోవేషన్ ప్రాసెస్ వల్ల అది క్లోజ్ చేసేసి ఉంది అని చెప్పి. సో ఇంకా మేము అయోధ్యలో చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసామనే అనుకుంటున్నాము. సో ఇంకా Day 2 మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఇదే నేను చెప్పిన మ్యూజియం అన్నమాట. మేము ఆ ప్లేస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సరే అని చెప్పి ఇంకా కొంచెం అయోధ్యలోనే లతా మంగేష్కర్ చౌక్, ఆ రోడ్స్ అన్నీ కొంచెం అలా తిరిగేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. ఆ రోజు మేము లంచ్ అయితే ఉడిపి రెస్టారెంట్లో చేసాము. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అక్కడి నుంచి మేము ఇంకా మా రూమ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 7:30కి మాకు బస్సు ఉంది, సేమ్ సూర్య ప్యాలెస్ స్టాప్లోనే. సో అక్కడికి కూడా మేము టుక్టుక్లో వెళ్ళాము. చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. లేట్ కాదు, బట్ 1 hour ముందే మేము స్టార్ట్ అయ్యాము. చాలా ట్రాఫిక్ ఉంది. చాలా రోడ్స్లోకి ఈవినింగ్ అయ్యే కొద్దీ టెంపుల్స్ అన్నీ చాలా రష్గా ఉంటాయి కదా. సో చిన్న రోడ్స్ ఉంటాయి అండ్ టుక్టుక్ కానీ ఆటోస్ని కానీ అలో చేయరు. సో వాళ్ళు చాలా రూట్స్ నుంచి మార్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో మాకైతే లేట్ అయింది. ఆ సేమ్ టైమ్ బస్ రావడం కూడా లేట్ అయ్యేసరికి మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసాము. అండ్ ఓవర్ నైట్ జర్నీ అయితే అంత ప్లెజెంట్గా లేదు. మా బేబీ కూడా కొంచెం సిక్ అయింది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మేము రిటర్న్ అయితే జింగ్ బస్ చేసుకున్నాము. ఫ్లిక్స్ బస్ చాలా బెటర్గా అనిపించింది కంపేర్ టు జింగ్. అండ్ ఇది వచ్చేసి ఆన్ ద వేలో అక్షర్ధామ్ కనిపించిందండి. ఢిల్లీకి వెళ్ళే దారిలో మనకి ఇలా అక్షర్ధామ్ కనిపిస్తుంది. ఢిల్లీకి ఎవరైనా సరే టూరిజం కోసం వచ్చేవాళ్ళు అక్షర్ధామ్కి అయితే ఒక రోజు పెట్టుకుంటారు. ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. ఆర్కిటెక్చర్కి కానీ అంతా చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఏరియా అండ్ పార్కింగ్కి కూడా చాలా పెద్ద స్పేస్ అయితే అలాట్ చేసి ఉంచారు. లోపలికి ఫోన్స్, కెమెరాస్ ఇవేం అలో లేదు. బయట లగేజెస్ అండ్ ఈ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ లోపల స్వామినారాయణ గురించి మూవీస్, ఇండియా, భారతదేశం గొప్పతనము ఇవన్నీ కూడా చాలా మంచిగా డిపిక్ట్ చేసి చెప్తారు. చాలా బాగుంటుంది. 1 time విజిట్ అయితే డెఫినెట్లీ చేయండి ఢిల్లీ వచ్చేవాళ్ళు. అండ్ మేమైతే ఐఎస్బిటి కాశ్మీరీ గేట్లో బస్ దిగిపోయి క్యాబ్ తీసుకుని అక్కడి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అయోధ్య ట్రిప్ అయితే సక్సెస్గా కంప్లీట్ చేసుకుని వచ్చాము.